స్టార్ అయినా యంగ్ హీరో అయినా ఊరమాస్ లుక్ లోకి రావాల్సిందే. ఇలా రస్ట్ అండ్ రగ్డ్ లుక్ లోకి వస్తేనే ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఆడియన్స్. అలా మారిన వారికే హిట్స్ పడేసరికి అందరూ ఇదే బాట పడుతున్నారు. హిట్ కోసం అవసరమైతే ఎన్నిసార్లైనా రఫ్ గా తయారవడానికి రెడీ అంటున్నారు. లుక్ తో అందరి దృష్టి తమ వైపు తిప్పుకున్న ఆ హీరోలు ఎవరో చూద్దాం. అక్కినేని హీరోస్ చాలా క్లాస్ గా ఉంటారు. వీళ్ళకి అలాంటి రోల్సే వస్తాయి. లవర్ బాయ్స్ గా కనిపిస్తూ లవ్ స్టోరీస్ ఎన్ని చేసినా సక్సెస్ దక్కకపోవడంతో ఈ క్లాస్ హీరోస్ కాస్త ఊరమాస్ గా మారిపోయారు. ఇంతవరకు సరైన హిట్ లేని అఖిల్ కూడా గుబురు గడ్డంతో ఏడాది నుంచి కనిపిస్తున్నాడు. ఏజెంట్ ఫ్లాప్ తర్వాత నటిస్తున్న లెనిన్ మూవీని రీసెంట్ గా అనౌన్స్ చేశారు. నిన్నటి వరకు స్టైలిష్ సిక్స్ ప్యాక్ చూపించిన అఖిల్ ఈసారి ఊరమాస్ సిక్స్ ప్యాక్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. గెటప్ మార్చనిదే, కష్టపడనిదే సక్సెస్ దక్కదు. దీంతో రియలిస్టిక్ కథని ఎంచుకున్న చైతు జాలరిగా మారిపోయి స్టైలిష్ లుక్ నుంచి రఫ్ లుక్ లోకి రావడమే కాదు, ఏడాదికి పైగా ఇదే లుక్ మెయింటైన్ చేసి హిట్ కొట్టాడు. చూస్తుంటే గెటప్ చేంజ్ కెరియర్ కి గేమ్ చేంజర్ అవుతోంది. యంగ్ హీరోస్ గెటప్ చేంజ్ చేయడం ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. మాస్ లుక్ నే ప్రిఫర్ చేస్తూ మేకవర్ అవుతున్నారు. కాతో కిరణ్ అబ్బవరం మారిపోగా భైరవంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ డ్రాస్టిక్ గా మారాడు. ఇంతవరకు సరైన హిట్ లేని ఈ కుర్ర హీరోకు మాస్ లుక్ కలిసొస్తుందేమో చూడాలి. రామ్ చరణ్ రంగస్థలం తర్వాత మరొకసారి గుబురు గడ్డంతో కనిపిస్తూ ఊర మాస్ లుక్ లోకి వచ్చేశాడు. ఉప్పిన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో నటిస్తున్న మూవీ పెద్ద గ్లిమ్స్ చూస్తుంటే రంగస్థలంలా బాక్సాఫీస్ వద్ద మరొక సిక్సర్ కొట్టేటట్టే కనిపిస్తున్నాడు చెర్రీ. ఇక అల్లు అర్జున్ అయితే 5 ఏళ్ల పాటు పుష్ప లుక్ ని మెయింటైన్ చేస్తూ 2 హిట్స్ కొట్టాడు. గెటప్ ఒకటే కాదు, డైలాగ్ మోడ్యులేషన్ కూడా మార్చి రగ్డ్ అండ్ రస్టిక్ లుక్ తో ఇంప్రెస్ చేశాడు బన్నీ. మరి అట్లీ సినిమాలో ఎలా కనిపిస్తాడో చూడాలి. రగ్డ్ అండ్ రస్టిక్ గా నటించిన సినిమా హిట్ అయితే మరోసారి ఈ లుక్ లోకి మన హీరోస్ వచ్చేస్తున్నారు. రామ్ చరణ్ తో రంగస్థలం తర్వాత పెద్ది కోసం గుబురు గడ్డంలో కనిపిస్తే, దసరా తర్వాత నాని పారడైజ్ తో గెటప్ మార్చేశాడు. బాక్సాఫీస్ లో తన రికార్డ్స్ తనే తిరగరాయాలంటే గెటప్ మార్చేస్తాడు నాని. ఆ మధ్య దసరాతో గుర్తుపట్టలేనంతగా మారిపోయి కెరియర్ లో ఫస్ట్ టైం 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటాడు. ఇదే ఇన్స్పిరేషన్ తో ది పారడైజ్ తో మరోసారి డిఫరెంట్ గెటప్ తో వస్తున్నాడు. క్యూట్ హీరో మహేష్ ని ఊరమాస్ గా చూపించడానికి రాజమౌళి ఇష్టపడలేదు. ఇంతకాలం లైట్ బియర్డ్ తో మేనేజ్ చేసిన రాజమౌళి మాత్రం పట్టుబట్టి లాంగ్ హెయిర్ బియర్డ్ తో చూపిస్తున్నాడు. ప్రిన్స్, మిల్కీ బాయ్ ఇమేజ్ ఉన్న సూపర్ స్టార్ జక్కన్న చేతిలో పడి స్టైలిష్ మాస్ హీరోగా మారిపోయాడు. సక్సెస్ ఉంటేనే ఛాన్సులు, లేదంటే ఫేడ్ అవుట్. ఈ ఫార్ములా కొందరికి వర్తించదు. ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. అయితే ఇదంతా గ్లామర్ బ్యూటీస్కే వర్తిస్తుంది. అందంతో కూడా మెప్పించలేని ఓ ముద్దుగుమ్మ లక్కీ హీరోయిన్ అయిపోయింది. ఆమెవరో చూద్దాం. శ్రీలీలంటే డాన్సులకే పరిమితం. పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉండదు. కెరీర్ కు ఉపయోగపడే మూవీ ఒక్కటి చేయడం లేదు. ఫ్లాప్స్ మీద ఫ్లాప్స్. ఇలాంటి విమర్శలు ఎన్నొచ్చినా సైలెంట్ గా ఆఫర్స్ కొట్టేస్తోంది ఈ అమ్మడు. శ్రీలీల కెరీర్ లో పెళ్లి సందడి, ధమాకా వంటి 2 హిట్స్ తప్ప ముచ్చటగా చెప్పుకోవడానికి 3వ హిట్టే లేదు. చిచా అంటూ భగవంత్ కేసరి చుట్టూ తిరిగినా ఆ క్రెడిట్ మొత్తం బాలయ్య ఖాతాలకు వెళ్లిపోయింది. కథ, క్యారెక్టర్ గురించి ఆలోచించకుండా ముందు నుంచి సినిమాల మీద సినిమాలు చేసేసి ఐరన్ లెగ్ ముద్ర కొని తెచ్చుకుంది. పుష్ప 2లో కిసిక్ పుణ్యమా అని మళ్లీ గాడిలో పడింది అనుకుంటే రాబిన్ హుడ్ ఫ్లాప్ అయింది. భగవంత్ కేసరి హిట్ తర్వాత వరుసగా ఇది 4వ ఫ్లాప్. ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఇలాంటి డిజాస్టర్స్ శ్రీలీల ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయి. ఫ్లాపులు ఎన్నొచ్చినా శ్రీలీల మాత్రం మారలేదు. క్షణం తీరిక లేకుండా డేట్స్ ఇచ్చేస్తోంది. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరితో జతగట్టేస్తోంది. పనిలో పనిగా హిందీలో కూడా అడుగుపెట్టి కార్తీక్ ఆర్యన్తో రొమాన్స్ చేస్తోంది. రాబిన్ హుడ్ ఫ్లాప్ తో ఇక శ్రీలీల పనైపోయిందనుకునేలోపు లెనిన్ మూవీలో అఖిల్ సరసన కనిపించి షాక్ ఇచ్చింది. శ్రీలీల బాగా డాన్స్ చేస్తుంది, ఎనర్జెటిక్ గా కనిపిస్తుంది. శ్రీలీలలో ఉన్న పాజిటివ్స్ ఈ 2 మాత్రమే. పర్ఫార్మర్ అనిపించుకోకపోయినా ఇంతకాలం కాస్తో కూస్తో అందంతో నెట్టుకొచ్చింది. బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత జీరో ప్యాక్ మోజులో పడి మరీ సన్నగా ఫేస్ లో కళాకాంతి లేకుండా తయారైంది. ఇది అఖిల్ లెనిన్ లోనూ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పూరి జగన్నాథ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. హీరోగా విజయ్ సేతుపతి ఫిక్స్ అయ్యాడు. హీరోయిన్ గా లేదంటే ఇంపార్టెంట్ రోల్లో టబు కనిపించనుంది. డ్రగ్స్ మాఫియా చుట్టూ తిరిగే పూరి ఈసారి ఇంతవరకు టచ్ చేయని స్టోరీతో వస్తున్నాడట. అదేంటో చూద్దామా. డబుల్ స్మార్ట్ ఫ్లాప్ తర్వాత పూరి జగన్నాథ్ కొత్త సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ టబు కీ రోల్ పోషిస్తోంది. ప్రతిసారి పూరి హీరోయిన్స్ గ్లామర్ గురించి మాట్లాడుకుంటారు. అయితే జస్ట్ ఫర్ ఏ చేంజ్ అన్నట్టు ఈసారి పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న రోల్ కోసం బాలీవుడ్ టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ టబును తీసుకొచ్చాడు. టబుతో పూరి చార్మి దిగిన ఫోటోను షేర్ చేసి నటిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. టబు హిందీలో వరుస హిట్స్ తో ఫామ్ లో ఉంది. పర్ఫార్మెన్స్ రోల్స్ ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద వరుస హిట్స్ కొడుతూ టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది. కథ
క్యారెక్టర్ నచ్చితే కానీ ఓకే చేయని టబు 2 ఏళ్లుగా 2 సినిమాలే చేసింది. పూరి చెప్పిన స్టోరీ నచ్చడంతో అలవైకుంఠపురంలో తర్వాత 5 ఏళ్లు గ్యాప్ తీసుకుని తెలుగు మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టబు ప్రస్తుతం హిందీలో భూత్ బంగ్లా మూవీ చేస్తోంది. పూరి చెగ్న విజయ్ సేతుపతి తో తీసే పాన్ ఇండియా మూవీలో టబు పేరు కన్ఫర్మ్ అయింది. విజయ్ సేతుపతి సరసన నటిస్తుందా లేదంటే ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తుందో తెలియాల్సిందే. కరోనా టైంలో పాడ్కాస్ట్ చేస్తూ గడిపిన పూరి ఆ టైంలో చెప్పిన కరెంట్ పాయింట్ ను కథగా ఎంచుకున్నాడని తెలిసిందే. బాహుబలి, పుష్ప వంటి బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత తెలుగు నుంచి వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ గురించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మాట్లాడుతోంది. ఈ సినిమాలను మ్యాచ్ చేసే ఇమేజ్ తమిళ, కన్నడ హీరోలకి లేదా? హిందీలో రణబీర్, హృతిక్, తమిళ్లో రజనీకాంత్, కమల్ వంటి సీనియర్స్, విజయ్, అజిత్ వంటి స్టార్స్ ఉన్న కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్టుగా పరభాషా దర్శకులు తెలుగు హీరోలే కావాలి అంటున్నారు. హిందీ, కన్నడ, తమిళ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్స్ కు తెలుగు హీరోలే కావాలి. ఆయా భాషల్లో ఉన్న పెద్ద హీరోలు వీళ్లకు నచ్చటం లేదు. తీస్తే తెలుగు హీరోలతోనే తీయాలని ఫిక్స్ అయ్యారు. మరి వీళ్ల డైరెక్షన్ లో నటిస్తున్న మన హీరోలకు లాభమెంత, నష్టమెంత అన్న చర్చ నడుస్తోంది. లింగుస్వామి దర్శకత్వంలో బన్నీ సినిమా మొదలైనా క్యాన్సిల్ అయింది. పుష్ప 2 వంటి రికార్డులు బ్రేక్ చేసిన మూవీ తర్వాత బన్నీని డైరెక్ట్ చేసే ఛాన్స్ ను అట్లీ కొట్టేశాడు. విజయ్ ఆస్థాన డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అట్లీ జవాన్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తే 1000 కోట్లు కలెక్ట్ చేసింది. ఒక్క సినిమాతోనే హిందీ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరొచ్చిన ఈ తంబి మాత్రం తెలుగు హీరో అల్లు అర్జున్ పై కన్నేశాడు. అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రీసెంట్ గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను ప్రకటించాడు. బన్నీతో అట్లీ తీస్తున్న సినిమా ముందుగా సల్మాన్ ఖాన్ తో ప్లాన్ చేసిన 700 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే సినిమాకు అల్లు అర్జునే కరెక్ట్ అని ఫీల్ అయ్యాడు. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన వీడియో చూస్తుంటే విఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉండే హాలీవుడ్ మూవీని డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ హై బడ్జెట్ మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. స్టైలిష్ స్టార్ ను సంజయ్ లీలా బన్సాల్ ఇప్పటికే 2 సార్లు కలిశాడు. భారీ సెట్టింగ్స్ తో హిస్టారికల్ మూవీస్ తీసే సంజయ్ లీలా బన్సాలి బన్నీతో ఎలాంటి కథను వండుతున్నాడు అనే టాక్ నడుస్తోంది. లాస్ ఏంజల్స్ లోని విఎఫ్ఎక్స్ టీమ్ కి అట్లీ కథ కూడా చెప్పాడంటే హాలీవుడ్ రేంజ్ లో టెక్నాలజీని వాడుకుంటున్నామని వీడియోతో చెప్పేశాడు. అక్కడి టెక్నీషియన్స్ మాట్లాడుతూ ఇలాంటి డిఫరెంట్ స్క్రిప్ట్ ఇంతవరకు వినలేదన్నారు. హీరో స్క్రీన్ టెస్ట్ చూస్తుంటే అల్లు అర్జున్ ఐకానిక్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. కన్నడలో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అయితే వరుస పెట్టి తెలుగు హీరోలనే నమ్ముకున్నాడు. కేజీఎఫ్ రిలీజ్ తర్వాత ఇండియన్ సినిమా శాండిల్వుడ్ వైపు చూసింది. కేజీఎఫ్ 2 పూర్తి కాకుండా ప్రశాంత్ నీల్ మన స్టార్స్ పై కర్చీఫ్ లేసేశారు. ముందుగా ప్రభాస్ తో సెలార్ తీసిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. కాలీవుడ్, శాండిల్వుడ్డే కాదు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ కి మన హీరోలే కావాలి. అసలే బడ్జెట్ పెరిగిపోతోంది. మన స్టార్స్ పెట్టుకుంటే కోట్లలో రెమ్యునరేషన్ ఇవ్వాలి. బడ్జెట్ అంత భారమైనా పెట్టుబడి రావాలంటే భారీ మార్కెట్ ఉన్న మన హీరోలైతేనే సేఫ్ అని భావిస్తున్నారు. బాలీవుడ్ లో చాలా మంది స్టార్స్ ఉన్న వార్ 2 కోసం బ్రహ్మాస్త్రం ఫేమ్ అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ ను తీసుకున్నాడు. జైలర్ 2 తర్వాత దర్శకుడు నెల్సన్ ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేస్తున్నాడన్న వార్త వినిపిస్తోంది. మ్యాడ్ స్క్వేర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ కొచ్చిన ఎన్టీఆర్ డైరెక్టర్ పేరు చెప్పకపోయినా నిర్మాత పేరు బయట పెట్టాడు. నిర్మాత ఆల్రెడీ నెల్సన్ తో సినిమా కమిట్ అయినట్లు చెప్పడంతో ఈ ప్రాజెక్టుకు హీరో ఎన్టీఆర్ తేలిపోయింది.